20th క్వశ్చన్, భార్గవ అని బలి ఎవరిని సంబోధించారు? భార్గవ అని బలి ఎవరిని సంబోధించారు? సో ఫస్ట్ వన్ శుక్రాచార్యుడు, సెకండ్ వన్ వామనుడు, థర్డ్ వన్ విరోచనుడు, ఫోర్త్ వన్ ప్రహ్లాదుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి శుక్రాచార్యుడు. భార్గవ అని బలి శుక్రాచార్యుని పిలిచారు. సో నెక్స్ట్ క్వశ్చన్, గర్వోన్నతి విడదీసి సంధిని తెలపండి. ఫస్ట్ వన్ గర్వి ప్లస్ ఉన్నతి ఇత్వ సంధి, సెకండ్ వన్ గర్వ ప్లస్ ఔన్నత్యం వృద్ధి సంధి, థర్డ్ వన్ గర్వ ప్లస్ ఉన్నతి గుణ సంధి, ఫోర్త్ వన్ గరువ ప్లస్ ఉన్నతి యణాదేశ సంధి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్లేస్ తక్కువ, నేను మొబైల్లో చేస్తున్నాను కాబట్టి అంత క్లారిటీగా మీకు పదాలు అనేవి రాయలేకపోతున్నాను. సో దాన్ని పట్టించుకోకండి. సో దీని ఆన్సర్ అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మేడం గారు ఎక్స్ప్లెనేషన్ బాగుంది అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గర్వ ప్లస్ ఉన్నతి గుణసంధి. గర్వ ప్లస్ ఉన్నతి గుణసంధి. సో గుణసంధి సూత్రం ఏంటండి? అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏవో ఆర్లు ఏకాదేశం అవుతాయి. ఇక ఇర్ ప్లస్ ఇవ్ ప్లస్ ఆకారం ఉంది కదా, అలాగే ఉన్నతిలో ఊ ఉంది కదా. సో అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏవో ఆర్లు ఏకాదేశం అవుతాయి. ఓ మనకి ఓ అనేది ఏకాదేశమైంది. సో ఇది మనకి గుణసంధి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 22nd క్వశ్చన్, ఈ పద్యము డాష్ ప్రక్రియకు చెందినది. సో ఫస్ట్ వన్ ఇతిహాసము, సెకండ్ వన్ ప్రబంధము, థర్డ్ వన్ కథాకావ్యము, ఫోర్త్ వన్ పురాణము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి, పురాణము. ఈ పద్యం అనేది పురాణము అనే ప్రక్రియకు సంబంధించింది. పురాణాల నుంచి ఈ పద్యాన్ని సంగ్రహించి మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత పద్యము, నొసట వెక్కిరించి నోట నవ్వును చూపి కడుపు నిండ విషము గలుగువాడు, కాలనాగు కన్న కడు ప్రమాదంబయ బాల నరసింహ భరత నరసింహ. సో దీనికి మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కడుపు నిండా విషం కలవాడిని కవి దేనితో పోల్చాడు? ఫస్ట్ వన్ పాము, సెకండ్ వన్ నక్క, థర్డ్ వన్ తేలు, ఫోర్త్ వన్ తోడేలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్, ఈ విషం కలవాడిని కవి దేంతో పోల్చాడు అంటే పాముతో. కడుపు నిండా విషం ఎవరికైతే ఉంటుందో కవి వాడిని పాముతో పోల్చాడు. కడుపు నిండా విషము కలవాడు, నొసట విక్కిరించి నోట నవ్వును చూపి అంటే కడుపు నిండా విషం కలవాడిని పాముతో పోల్చాడు. కాలనాగు కన్నా కడు ప్రమాదం భయ, కాల సర్పం కంటే వాడు చాలా ప్రమాదం అంట. సో నెక్స్ట్ క్వశ్చన్, డాష్తో విక్కిరిస్తున్నాడు. ఫస్ట్ వన్ నోటితో, సెకండ్ వన్ నొసటితో, థర్డ్ వన్ ముక్కుతో, ఫోర్త్ వన్ పైవన్ని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి నొసటి. నొసటితో, నొసట విక్కిరించి నోట నవ్వును చూపి. సో కరెక్ట్ ఆన్సర్ నొసటి. నెక్స్ట్ క్వశ్చన్, 25th క్వశ్చన్, ఈ పద్య రచయితను గుర్తించండి. ఫస్ట్ వన్ సిరిసినగల్ కృష్ణమాచార్యులు, సెకండ్ వన్ డాక్టర్ టివి నారాయణ, థర్డ్ వన్ సూరోజు బాల నరసింహాచారి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సూరోజు బాల నరసింహాచారి. ఈ పద్య రచయిత ఎవరు అంటే సూరోజు బాల నరసింహాచారి. సో నెక్స్ట్ క్వశ్చన్, 26th క్వశ్చన్, బాల నరసింహ భరతసింహ అనేది పద్యంలోని చివరి పంక్త, లేదా సెకండ్ వన్ పద్యానికి అందం తెచ్చేదా, థర్డ్ వన్ పద్య ప్రక్రియలో భాగమా, ఫోర్త్ వన్ మకుట నియమమా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మకుట నియమము. ఇది ఈ బాల నరసింహ భరత నరసింహ అనేది పద్యంలోని చివరి లైను మకుట నియమానికి సంబంధించినది. ఇది పద్యం యొక్క మకుటము. సో నెక్స్ట్ క్వశ్చన్, కడు ప్రమాదంబయ గీత గీసిన పదానికి అర్థం ఏంటి? ఇక్కడ కడు అనే దానికి గీత గీశారు. కడు అంటే ఏంటి అర్థం అడిగారు. సో ఫస్ట్ వన్ మిక్కిలి, సెకండ్ వన్ చెక్కిలి, థర్డ్ వన్ పొక్కిలి, ఫోర్త్ వన్ తిరగలి. సో ఈ పద్యం కూడా మనకి ప్రీవియస్ స్టేట్ అండ్ డిఎస్ నుంచి వచ్చిందేనండి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి అమ్మా. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మిక్కిలి. కడు అంటే మిక్కిలి అని అర్థం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, నెక్స్ట్ పద్యము, బంతి చేమంతి భక్తితో బసవుదిద్ద రంగు గోరెంట జాతి పారాణులద్ద పట్టు కుచ్చుల కుంకుమ బొట్టు బెట్ట నలయ మయూరు పెద్ద ముత్తైదు వట్లు. ఈ పద్యానికి సంబంధించి క్వశ్చన్స్ ఒకసారి చూసుకుందాము. ఈ పద్య రచయితను గుర్తించండి. ఫస్ట్ వన్ ఆచి వెంకటాచార్యులు, సెకండ్ వన్ కృష్ణమూర్తి యాదవ్, థర్డ్ వన్ టి కృష్ణమాచార్యులు, ఫోర్త్ వన్ చెరబండరాజు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆచి వెంకటాచార్యులండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎర్రని గోరింటాకు ఊరికి ఎలాంటి సొగసును అందిస్తుంది? సో ఫస్ట్ వన్ రారాణి, సెకండ్ వన్ పారాణి, థర్డ్ వన్ మారాణి, ఫోర్త్ వన్ వీణావాణి. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ప్రీవియస్ స్టేట్ అండ్ డిఎస్సీలో కూడా చూడండి ఐచ్ఛికాలు ఎలా ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పారాణి. పారాణితో ఎర్రగోరింటాకును మనకి ఈ యొక్క పద్యంలో పారాణితో పోల్చారండి. సో ఇక్కడ ఒకసారి చూడండి, రంగు గోరింట జాతి పారాణులొద్ద, గోరింటాకు రంగు పారాణితో మనకి పోల్చడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యం ఏ ఛందస్సులో ఉంది? ఫస్ట్ వన్ ఆటవలది, సెకండ్ వన్ కందము, థర్డ్ వన్ తేటగీతి, ఫోర్త్ వన్ శార్దూలము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసరికి తేటగీతి అండి. తేటగీతి అనే ఛందస్సులో ఉంది. సో మనము తేటగీతి యొక్క లక్షణాలు చూసుకుంటే ప్రతి పాదంలో 4 పాదాలు ఉంటాయండి. ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. అలాగే ప్రతి పాదంలో కూడా అన్ని పాదాల్లో కూడా మనకి ఒక సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వస్తాయి. దీనికి మనము ఒక కోడ్ కూడా ఉంది కదా, సూర్యుడొక్కడుండు సురరాజులిద్దరు దినకరద్వయంబు తేటగీతి అని. సో ఈ విధంగా అయితే మనకి ఈ పద్యం ఉంటుంది. కాబట్టి మనకి తేటగీతి అని ఆన్సర్ అనేది వస్తుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 31st క్వశ్చన్, భక్తి పదానికి వికృతి ఏది? భక్తి అనే పదానికి వికృతి ఏది? ఫస్ట్ వన్ భక్తి, సెకండ్ వన్ భుక్తి, థర్డ్ వన్ సత్తి, ఫోర్త్ వన్ బత్తి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. భక్తి అనే పదానికి వికృతి బత్తి. బత్తి ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 32nd క్వశ్చన్, ముత్తైదువ ఈ పదానికి అర్థం ఏంటి? ఫస్ట్ వన్ స్త్రీ, సెకండ్ వన్ పుణ్యస్త్రీ, థర్డ్ వన్ పుణ్యక్షేత్రం, ఫోర్త్ వన్ తరువు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పుణ్యస్త్రీ. ముత్తైదువ అనే పదానికి అర్థము పుణ్యస్త్రీ అని వస్తుంది. సో ఇక్కడతో మనకి ప్రీవియస్ స్టేట్ అండ్ డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్స్ అండి ఇవి. పద్యాలు వాటి యొక్క క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పటి నుంచి మనము ప్రాక్టీస్ క్వశ్చన్స్, కొన్ని ప్రాక్టీస్ పద్యాలు వాటి యొక్క క్వశ్చన్స్ని చూసుకుందాము. సో ఫస్ట్ పద్యం మనం చూసుకున్నట్లయితే, అన్ని దానములను నన్న దానమే గొప్ప, కన్న తల్లి కంటే ఘనము లేదు, ఎన్న గరుని కన్న నెక్కుడు లేదయా, విశ్వదాభిరామ వినురవేమ.
సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే అన్ని దానములలో గొప్ప దానము ఏది? ఫస్ట్ వన్ అన్నదానము, సెకండ్ వన్ కన్యాదానము, థర్డ్ వన్ శ్రమదానము, ఫోర్త్ వన్ భూదానము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. నాకు సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ అలాగే ఒక గ్రూప్ ఉన్నాయండి. గ్రూప్లో నేను క్విజెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి పీడిఎఫ్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఎవరైనా టెలిగ్రామ్ ఉన్న వాళ్ళు అందులోకి ఒకసారి గ్రూప్ అలాగే ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు అవి చాలా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో దీనికి మీరు ఆన్సర్ అనేది చేసేసారా మరి? సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి అన్నదానం అండి. అన్ని దానముల్లోకెల్లా గొప్ప దానం ఏది అంటే మనకి అన్నదానము. అన్నదానాన్ని మనము అన్ని దానాల్లో గొప్ప దానం అని పిలుస్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్న తల్లి కంటే ఘనము లేదు అనే పాదంలో కంటే అనేది ఏ విభక్తి ప్రత్యయము? ఏ విభక్తి ప్రత్యయము ఈ కంటే అనేది? ఫస్ట్ వన్ తృతీయ, సెకండ్ వన్ చతుర్థి, థర్డ్ వన్ పంచమి, ఫోర్త్ వన్ షష్ఠి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి, పంచమీ విభక్తి. వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి. మనకి విభక్తులు ఉన్నాయి కదా, డు మూవులు ప్రథమ విభక్తి, నిన్నున్లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకొన్ఖై చతుర్థి విభక్తి, వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి, అందున్నన్ సప్తమి విభక్తి, ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఈ విధంగా మనకి విభక్తులు ఉన్నాయి కదా. సో ఇది మనకు వచ్చేసరికి వలనన్ కంటెన్ పట్టి అనేది పంచమీ విభక్తిని చూపిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే థర్డ్ వన్, ఎన్న గరుని కన్నా నెక్కుడు లేదయా ఏ పద్యపాదము? ఫస్ట్ వన్ తేటగీతి, సెకండ్ వన్ సీసము, థర్డ్ వన్ ఆట వెలది, ఫోర్త్ వన్ కందము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఆట వెలది పద్యపాదం అండి. దీని గురించి ఆల్రెడీ ఇంతకు ముందు క్వశ్చన్లో డిస్కస్ చేసుకున్నాము. సో నెక్స్ట్ క్వశ్చన్, పై పద్య రచయిత ఎవరు? ఫస్ట్ వన్ వేమన, సెకండ్ వన్ పోతన, థర్డ్ వన్ భీమన, ఫోర్త్ వన్ బద్దన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి వేమన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వేమన. వేమన శతకాన్ని విశ్వదాభిరామ వినురవేమ అనే వేమన శతకాన్ని వేమన రచించారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ఆట వెలది ఛందస్సులో 2-4 పాదాల్లో ఎన్ని సూర్యగణాలు ఉంటాయి? ఫస్ట్ వన్ 2 గణాలు, సెకండ్ వన్ 3 గణాలు, థర్డ్ వన్ 4 గణాలు, ఫోర్త్ వన్ 5 గణాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 5 గణాలు. ఆట వెలది ఛందస్సులో 2-4 పాదాల్లో మనకి 5 సూర్యగణాలు ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, తివిరి యసుమున, ఇది వేరే పద్యం అండి. తివిరి యసుమున దైలంబు తీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. సో ఫస్ట్ ప్రశ్న మనం చూసుకున్నట్లయితే మృగతృష్ణ అనగా అర్థం ఏంటి? ఫస్ట్ వన్ ఎండ, సెకండ్ వన్ ఎండమావి, థర్డ్ వన్ కోరిక, ఫోర్త్ వన్ వీచిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి, ఎండమావి. మృగతృష్ణ అంటే ఎండమావి అని అర్థము. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, తిలల నుంచి తీసేది ఏది? ఫస్ట్ వన్ నూనె, సెకండ్ వన్ జలము, థర్డ్ వన్ కొబ్బరి నూనె, ఫోర్త్ వన్ తైలము.
సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి తిలల నుంచి తైలంబు తీయవచ్చు అంటే తైలంబు అంటే తైలము. ఇది కూడా మనకి కొంచెం నూనె అనే మీనింగ్నే ఇస్తుంది, కానీ ఇక్కడ మనకి తైలంబు తీయవచ్చు అని వీడియోలో ఇచ్చారుగా, పద్యంలో ఇచ్చారు కాబట్టి మనకి అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్య రచయిత ఎవరు? సో ఫస్ట్ వన్ ఏనుగు లక్ష్మణ కవి, సెకండ్ వన్ పోతన, థర్డ్ వన్ పుష్పగిరి తిమ్మన, ఫోర్త్ వన్ సూరణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఈ పద్య రచయిత ఏనుగు లక్ష్మణ కవి. ఈ యొక్క పద్య రచయిత ఎవరు అంటే మనకి ఏనుగు లక్ష్మణ కవి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యం ఎవరి గురించి మాట్లాడుతుంది? ఫస్ట్ వన్ జనులు, సెకండ్ వన్ మూర్ఖులు, థర్డ్ వన్ పిల్లలు, ఫోర్త్ వన్ ప్రజ్ఞులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మూర్ఖులు అండి. ఎంత ప్రయత్నించినా సరే మనం మూర్ఖుల మనసు రంజింప చేయలేము, వాళ్ళని మార్చలేము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యంలో ఉన్నటువంటి ఛందస్సు ఏది? సో ఫస్ట్ వన్ వృత్తము, సెకండ్ వన్ జాతి, థర్డ్ వన్ ఉపజాతి, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో మనకి ఛందస్సులో రకాలు ఉన్నాయి కదా, ఈ పద్యం వచ్చేసరికి మనకి ఉపజాతి పద్యము వస్తుంది. ఇక్కడ మనకి వృత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు అని మనకి రకాలు ఉన్నాయి కదా. ఈ ఉపజాతుల్లో మనకి ఆటవెల్లది, తేటగీతి, కందం ఇవన్నీ కూడా మనకు వస్తాయి కాబట్టి ఈ పద్యం అనేది ఉపజాతి పద్యానికి సంబంధించినది. సో నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత పద్యం అండి, ఎప్పుడు సంపద కలిగిన నప్పుడే బంధువులు వత్తు రదియట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేయు గదరా సుమతి. ఈ పద్యంలో బంధువులు ఎవరితో పోల్చబడ్డారు? సో ఫస్ట్ వన్ కప్పలు, సెకండ్ వన్ నత్తలు, థర్డ్ వన్ వానపాములు, ఫోర్త్ వన్ పీతలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కప్పలు అండి, బంధువులను కప్పలతో పోల్చారు. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వత్తు రదియట్లన తెప్పలకు చెరువు నిండిన, చెరువు ఎప్పుడైతే నిండుతుందో కప్పలు 10,000 అందులో చేరుతాయి కదా, అదేవిధంగా మన దగ్గర సంపద డబ్బు ఉంటే మన యొక్క చుట్టాలు కూడా అదేవిధంగా మన చుట్టూ చేరుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 10,000 ఏ సమాసము? ఫస్ట్ వన్ ద్వంద్వ సమాసము, సెకండ్ వన్ ద్విగు సమాసము, థర్డ్ వన్ రూపక సమాసము, ఫోర్త్ వన్ బహువ్రీహి సమాసము. సో కరెక్ట్ ఆన్సర్ని చెప్పండి, కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ద్విగు సమాసము, సంఖ్యను తెలియజేసే సమాసం కాబట్టి ఇది మనకి ద్విగు సమాసము. సో నెక్స్ట్ క్వశ్చన్, సుమతి శతక కర్త ఎవరు? ఫస్ట్ వన్ మారణ, సెకండ్ వన్ పోతన, థర్డ్ వన్ బద్దన, ఫోర్త్ వన్ వేమన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బద్దెన. సుమతి శతక కర్త ఎవరు అంటే బద్దెన. నెక్స్ట్ క్వశ్చన్, సుమతి శతకం ఏ ఛందస్సులో ఉంది? ఫస్ట్ వన్ కందము, సెకండ్ వన్ తేటగీతి, థర్డ్ వన్ ఆటవెలది, ఫోర్త్ వన్ ద్విపద. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. నా ఛానల్కి సంబంధించి క్లాసెస్ కూడా చేస్తున్నాను, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఇదే విధంగా మీకు క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ప్రతి సబ్జెక్ట్లో టాపిక్ వైజ్ ప్రతి టాపిక్ అన్ని టాపిక్స్ కూడా కవర్ చేస్తానండి. మీకు టోటల్ టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా నేను మీకు బిట్స్ అనేవి ప్రిపేర్ చేసిస్తాను. అకాడమీ టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకు కూడా అవి యూజ్ అవుతాయి. అలాగే ఎగ్జామ్కి వెళ్ళే ముందుకి మీకు క్విక్ రివిజన్ కింద బిట్స్ కూడా ప్రిపేర్ చేస్తానండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కొంచెం షేర్ చేయండి.
చేయండి. మీ లైక్స్, మీ కామెంట్స్, మీ షేరింగ్ ఇవన్నీ కూడా నాకు చాలా ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా నేను నెక్స్ట్ వీడియోస్ అనేవి చేయగలుగుతాను. సో దీనికి ఆన్సర్ అనేది మీరు కామెంట్ చేస్తారా? మరి మనకు ఆన్సర్ వచ్చేసరికి కందం అండి. సుమతి శతకం ఏ ఛందస్సులో ఉంది అంటే కంద పద్యము. సుమతి శతకం అనేది కంద పద్యం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, సుమతి శతకంలో ఉన్న పద్యాలన్నీ ఏ ఛందస్సును చూపిస్తాయి అంటే కందము అనే ఛందస్సుని చూపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ట్లన్నన్ అనేది ఏ గణము? ఫస్ట్ వన్ లల, సెకండ్ వన్ గగ, థర్డ్ వన్ లగ, ఫోర్త్ వన్ గల. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తాయండి. గగా అవుతుందండి. ఎలా అవుతుందో ఒకసారి చూసుకుందాము. టా కింద లావత్తు ఉన్నా ఇది ద్విత్వాక్షరమైన ఇది మనకి గురువుగా గుర్తించబడదు, కానీ ఇది గురువు అవుతుంది. ఎందుకు? దాని పక్కనున్న అక్షరం ద్విత్వాక్షరం అయింది కాబట్టి ఇది గురువు. తర్వాత పొల్లుతో కూడిన ఒక అక్షరము పొల్లుతో కూడిన అక్షరం పక్కన ఉంటే ఆ ముందు అక్షరం అనేది గురువు అవుతుంది. అంటే అది రెండు అక్షరాలు కలయిక కాబట్టి సో ఇది మనకి గగా అవుతుంది. గురువు కాబట్టి గగా అవుతుంది. సో ఈ క్రింది పాత్రలు గల పాఠ్యాంశాలను గుర్తించండి. ఆ పుట్టన్న, సెకండ్ ఆ దివాంజీ, ఈ వశిష్ఠుడు, ఈ సత్యనాథెల్ల, యా హరిశ్చంద్రుడు, రా మధుపర్కాల, లా స్ఫూర్తి ప్రదాతలు, వా గులాబీ అత్తరు. సో ఆప్షన్స్ ఇచ్చాడు, మనం అన్ని చదువుకుంటూ వెళ్ళిపోతే టైం వేస్ట్ కదండి. సో ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆ రా అంటే పుట్టన్న వచ్చేసరికి మధుపర్కాలండి. ఈ పుట్టన్న అనే పాఠ్యాంశము మధుపర్కాలకి సంబంధించినది పాత్ర. మధుపర్కాలు, ఈ పుట్టన్న అనేది మధుపర్కాలు అనే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి పాత్ర. ఓకేనా? అలాగే దివాంజీ వచ్చేసరికి వా అండి, అంటే దివాంజీ పాత్ర గులాబీ అత్తర్ అనే పాఠ్యాంశానికి సంబంధించింది. వశిష్ఠుడు వచ్చేసరికి యా అండి, వశిష్ఠుడు పాత్ర హరిశ్చంద్రుడు అనే పాఠానికి సంబంధించింది. సత్యనాథెల్ల వచ్చేసరికి స్ఫూర్తి ప్రదాతలు, సత్యనాథెల్ల అనే పాత్ర అనేసరికి స్ఫూర్తి ప్రదాతలు అనే లెసన్కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పద్యాన్ని సరైన క్రమంలో అమర్చండి. ఆ భూషలుగావు పోరుషుని భూషిత జేయు పవిత్రవాణివా. ఆ భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధ జలాభిషేకముల్. ఈ భూషణమే సుభూషణము భూషణముల్ నశయించు నన్నియున్. ఈ భూషలుగావు మర్త్యులకు భూరి మయాంగద తారాహారముల్. సో ఆప్షన్స్, ఫస్ట్ వన్ ఈ ఆ, సెకండ్ వన్ ఈ ఆ ఈ, థర్డ్ వన్ ఆ ఈ ఆ, ఫోర్త్ వన్ ఆ ఈ. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ఆ ఈ. ఫస్ట్ వన్, భూషలుగావు మర్త్యులకు భూరి మయాంగద తారాహారముల్, భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధ జలాభిషేకముల్, భూషలుగావు పురుషుని భూషితు జేయు పవిత్రవాణివా, భూషణమే సుభూషణము భూషణములు నశయించు నన్నయన్. ఓకే, ఇది మనకి కరెక్ట్గా వచ్చినటువంటి వరుస క్రమం. నెక్స్ట్ క్వశ్చన్, నేను చిన్న సునకాన్ని పెంచుకున్నాను. ఈ వాక్యంలో ఒక నామవాచకం, ఒక విశేషణం, ఒక క్రియ, ఒక అవ్యయం ఉన్నాయి. సెకండ్ వన్ ఒక విశేషణం, రెండు నామవాచకాలు, ఒక క్రియ ఉన్నాయి. థర్డ్ వన్ ఒక సర్వనామం, ఒక విశేషణం, ఒక నామవాచకం, ఒక క్రియ ఉన్నాయి. ఫోర్త్ వన్ ఒక సర్వనామం, రెండు నామవాచకాలు, ఒక క్రియ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నేను చిన్న సునకాన్ని పెంచుకున్నాను ఈ వాక్యంలో ఒక సర్వనామము, ఒక విశేషణము, ఒక నామవాచకము, ఒక క్రియ ఉన్నాయి. ఒక సర్వనామము నేను, ఒక విశేషణము చిన్న, నామవాచకము సునకము, క్రియ పెంచుకున్నాను అనేది క్రియ. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, పండ్లను బొట్ట నిండుగా వేయుచు వెక్కిరించును మిన్నక దాటుచు దోకలెత్తుచుం గోయుచు కోతుల చేష్టలను తెలిపే ఈ వాక్యంలోని అలంకారం ఏది? ఫస్ట్ వన్ స్వభావోక్తి, సెకండ్ వన్ అర్ధాంతరన్యాసం, థర్డ్ వన్ యమకం, ఫోర్త్ వన్ ఉత్ప్రేక్ష. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్వభావోక్తి అలంకారం పండ్లను బొట్ట నిండుగా మేయుచు వెక్కిరించుచు మిన్నక దాటుచు దోకలెత్తుచుం గోయుచు అనే చేష్టలు తెలిపే వాక్యం. అంటే ఉన్నది ఉన్నట్లు చెప్తే స్వభావోక్తి అంటారు కదా. సో ఇది మనకి స్వభావోక్తి అలంకారం అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి యన అంటే ఏంటి? ఫస్ట్ వన్ ఎదిరించు, సెకండ్ వన్ సమానం, థర్డ్ వన్ ఎన్నిక, ఫోర్త్ వన్ ఏనాడు. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సమానము. యన అంటే అర్థం సమానము అని అర్థం అండి. నెక్స్ట్ క్వశ్చన్, వనరు అనే పదానికి నానార్థాలు గుర్తించండి. ఆ ఇంపు కలుగు, ఆ మోసం బాధ, ఈ ఉప్పు అనుకూలత, ఈ ఉప్పు గుర్తు. సో ఫస్ట్ వన్ ఆ సత్యాలు, సెకండ్ వన్ ఈ సత్యాలు, థర్డ్ వన్ ఈ సత్యాలు, ఫోర్త్ వన్ ఈ సత్యాలు.
సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆ ఈ సత్యాలు, ఆ అలాగే ఈ రెండు. వనరు అనే పదానికి నానార్థాలు ఇంపు కలుగు ఒప్పు అనుకూలత, ఇవి రెండిములు కూడా మనకి వనరు అనే పదానికి నానార్థాలుగా వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. లలిత కళాక్షేత్రం అనే పేరుతో నాట్య విద్యాలయాన్ని స్థాపించింది ఎవరు? ఫస్ట్ వన్ వేదాంతం పార్వతీశం, సెకండ్ వన్ వేదాంతం రామకృష్ణయ్య, థర్డ్ వన్ వేదాంతం రతయ్య శర్మ, ఫోర్త్ వన్ వేదాంతం రాఘవయ్య. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వేదాంతం పార్వతీశం. లలిత కళాక్షేత్రం అనే పేరుతో నాట్య విద్యాలయాన్ని స్థాపించింది వేదాంతం పార్వతీశం అండి. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థిని ఆహ్వాన పత్రిక తయారు చేయమనడం ఈ భాషా సామర్థ్యానికి చెందినటువంటి ప్రశ్న. ఫస్ట్ వన్ ప్రశంస, సెకండ్ వన్ పదజాల అభివృద్ధి, థర్డ్ వన్ సృజనాత్మకత, ఫోర్త్ వన్ చదవడము రాయడము. సో ఆన్సర్ వచ్చేసరికి సృజనాత్మకత అండి. విద్యార్థిని ఆహ్వాన పత్రిక తయారు చేయమనడం అనేది సృజనాత్మకత సామర్థ్యానికి చెందినటువంటి ఒక ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్. చెప్పాడు వారు చెప్పినన్ వినియడు వారికించుక వివేకమును పుట్టదే, ఈ మాటలు వేరు వీరితో అన్నారు. ఫస్ట్ వన్ ధర్మరాజు కృష్ణుడితో, సెకండ్ వన్ పులి గోవుతో, థర్డ్ వన్ శివాజీ అబ్బాజీ సోందేవుడితో, ఫోర్త్ వన్ నాగులు గరుత్మంతునితో. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పులి గోవుతో. చెప్పేడు వారు చెప్పిన వినియడు వారికించుక వివేకము పుట్టదే, ఈ మాటలు అనేవి పులి గోవుతో అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాణులకు జీవనాధారమైన వాడు అను వ్యుత్పత్వార్థమని ఇచ్చే పదం ఏది? ఫస్ట్ వన్ అనంతుడు, సెకండ్ వన్ అనిహుడు, థర్డ్ వన్ అనీషుడు, ఫోర్త్ వన్ అనిలుడు. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అనిలుడు. ప్రాణులకు జీవాధారమైన వాడు అనిలుడు. ఓకే, ప్రాణులకు జీవనాధారమైన వాడు ఎవరండి? అనిలుడు అని వ్యుత్పత్వార్థము. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో జీవన వైవిధ్యాన్ని తెలిపే పాఠ్యాంశం. ఫస్ట్ వన్ చిలుక సందేశం, సెకండ్ వన్ పల్లె చిత్రం, థర్డ్ వన్ ఆరోగ్యమే మహాభాగ్యం, ఫోర్త్ వన్ కోతి పెన్సిల్. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ చిలుక సందేశం అనేది జీవ వైవిధ్యాన్ని తెలిపినటువంటి ఒక పాఠ్యాంశం అండి. నెక్స్ట్ క్వశ్చన్. కాంతామణి పదంలోని సమాసం ఏది? ఫస్ట్ వన్ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, సెకండ్ వన్ విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, థర్డ్ వన్ ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం, ఫోర్త్ వన్ ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉపమాన ఉత్తరపద. ఉపమానం అనేది ఉత్తర పదంలో ఉంటే అది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అవుతుంది. కాంతామణి, కాంతను మణితో పోల్చుతున్నారు, పోలిక అనేది ఉపమానం అవుతుంది కదా, కాబట్టి ఉపమానం అది ఉత్తర పదంలో ఉంది. పూర్వపదం అంటే ముందు పదం, ఉత్తర పదం అంటే చివరి పదం. ఓకేనా. సో ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. బొమ్మ గుర్రం కథను రచించింది ఎవరు? ఫస్ట్ వన్ చక్రధ్వజ్, సెకండ్ వన్ దీపా అగర్వాల్, థర్డ్ వన్ అవధాని రమేష్, ఫోర్త్ వన్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, దీపా అగర్వాల్ అండి. బొమ్మ గుర్రం కథను ఎవరు రచించారు అంటే దీపా అగర్వాల్ అయితే రచించడం జరిగింది. బొమ్మ గుర్రం అనే కథను దీపా అగర్వాల్ రచించారు. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ క్లాసెస్ అయితే కొత్తగా స్టార్ట్ చేశాను. పాత ప్లేలిస్ట్లన్నీ డిలీట్ చేసేసాను, కొత్తగా ప్లేలిస్ట్లే క్రియేట్ చేశాను. అవన్నీ మీరు ప్రతిరోజు చూస్తూ ఉండండి. అండ్ పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో ఉంటాయి. ఏ ఛానల్లో మీరు జాయిన్ అయినా మీ నెంబర్ కానీ, కనీసం నాకు కూడా మీ పేరు కానీ నెంబర్ కానీ కనిపించదు. సో అన్ని సేఫ్టీవి మాత్రమే మీకు నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఉంటాయి. సో ఒకసారి చూసుకోండి. అండ్ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఫ్రీగా చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉంటున్నారు. సో మీరు మాత్రం నాకు చాలా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో యణాదేశ సంధి జరగని పదం ఏది? ఫస్ట్ వన్ ప్రత్యక్షం, సెకండ్ వన్ రమ్యోక్తి, థర్డ్ వన్ ప్రత్యుత్తరం, ఫోర్త్ వన్ మధ్వరి. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూసుకోండి, రమ్యోక్తి అనేది యణాదేశ సంధి కాదు. ప్రత్యక్షం, ప్రత్యుత్తరం, మధ్వరి యణాదేశ సంధి. ఎందుకు? ప్రతి ప్లస్ అక్షం ప్రత్యక్షం, ప్రతి ప్లస్ ఉత్తరం ప్రత్యుత్తరం, మధు ప్లస్ అరి మధ్వరి. అంటే ఆ ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యావారాలు ఏకాదేశంగా వస్తాయన్నమాట. దాన్ని మనము యణాదేశ సంధి అంటాము. కాబట్టి ఈ మూడు కూడా మనకి యణాదేశ సంధి జరిగినటువంటి పదాలు. ఈ రమ్యోక్తి అనేది రమ్య ప్లస్ ఉక్తి, యా ఆల్రెడీ మనకి పరమైపోయింది, కాబట్టి ఇది మనకి యణాదేశ సంధి కాదు. నెక్స్ట్ క్వశ్చన్. బలిరే శిల్పి జగంబులోన రజీవత్వంబు సృష్టించుకో, ఈ పద్యపాదంలోని యతిమైత్రి అక్షరాలను గుర్తించండి. ఫస్ట్ వన్ భా జీ, సెకండ్ వన్ భా వా, థర్డ్ వన్ భా త్వం, ఫోర్త్ వన్ భా రా. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, భా వా. బలిరే, ఈ భా అనేది అలాగే వా జీవా,
ఇది మనకి యతి మైత్రి పద అక్షరాలు. ఇది మొత్తం ఇప్పుడు మనం గణ విభజన చేస్తే అది మనకి ఏ యతి వస్తుంది అనేది ఆ యొక్క చంపకమాల, ఉత్పలమాల, శార్దూలమ, మతేబమ ఇలా మనం గుర్తించిన తర్వాత మనం యతి మైత్రి అనేది తెలుస్తుంది అనమాట. ఎందుకంటే అది దేనికి సంబంధించింది ఆ పద్యపాదం అనేది తెలిసిన తర్వాత. సో అలా చేసుకొని మనం యతి మైత్రి అక్షరాలను అయితే గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వన్, నేను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టాను. ఈ వాక్యానికి కర్మణి వాక్యం ఏది? ఫస్ట్ వన్, నేను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టబడింది. సెకండ్ వన్, నేను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టాను. థర్డ్ వన్, నాచే దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టబడింది. ఫోర్త్ వన్, తాను దీనికి భూదాన యజ్ఞం అనే పేరు పెట్టబడింది. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నాచే దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టబడింది. ఇది మనకి కర్తరి వాక్యం అండి. ఇది మనకి నేను దీనికి కర్త ప్రధానంగా, నేను కర్త అనేది దీనికి భూదాన యజ్ఞం అనే పేరు పెట్టాను, దాన్ని మనం కర్తరి వాక్యం అంటారు. అరే కర్మ ప్రధానంగా నా చే దీనికి అంటే ఇది కర్మ ప్రధానంగా చేయబడేది కర్మాని వాక్యము అని అంటారు. ఓకేనా. సో నా చే దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టబడింది అనేది కర్మణి వాక్యం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్.